నమస్కారం. ఇన్ఫర్మేషన్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కమ్మర్పల్లి మండలంకు ఎనలేని నిధులను సమకూర్చాం. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. అంకాపూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. మాక్లూరులో గల్లీ గల్లీకి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ప్రతి అధికారి ఎన్నికల నియమావళి పాటించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు, సలహాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి మొత్తం 26 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడి. తమ పార్టీ ముఖ్యమంత్రితో మానాల గ్రామానికి మాటిచ్చి తప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మానాల గిరిజన తాండాలను అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. శనివారం ఆయన బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మానాల గ్రామంలో గిరిజన తాండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మానాలలో అన్ని గిరిజన తాండాల్లో మంత్రికి ఘన స్వాగతం లభించింది. గిరిజన మహిళలు, యువకులు మంత్రికి దారి పొడునా పూలు జల్లుతూ లంబాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మానాల గ్రామంలో బడి తాండాలో, దేగావత్ తాండాలో మంత్రి ప్రసంగించారు. మానాల పరిధిలో 16 గిరిజన తాండాలుంటే అందులో 8 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని అన్నారు. దీంతో ఈ తాండాల్లో మా పాలన అనే గిరిజన కళ తీరిందన్నారు. 8 గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో 8 మంది సర్పంచులుగా, 8 మంది ఉప సర్పంచులుగా, 40 మంది వార్డు సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం గిరిజనులకు లభించిందన్నారు. వారికి కావలసిన అభివృద్ధి పనులను అడిగి తీసుకునే హక్కు వచ్చిందన్నారు. మానాల గిరిజన పోడు భూముల కళ నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రంలో 2200 ఎకరాల పోడు పట్టాలిచ్చిన ఏకైక గ్రామం మానాల తాండాలు అని చెప్పారు. మిగిలిన కొంతమందికి సైతం పోడు పట్టాలు అందేలా కృషి చేస్తానన్నారు. మానాల మరిమడ్లకు బీటీ రోడ్డు వేయాలని 60 సంవత్సరాలు గిరిజనులు కోరుతూ వస్తుంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నాయే కానీ రోడ్డు వేయలేదన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఈ రోడ్డును మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తున్నామని గుర్తు చేశారు. మానాలలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల మంజూరు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి నోట హామీ ఇప్పించి మాట తప్పిన కాంగ్రెస్ మానాల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. మానాలకు బీటీ రోడ్లు 6.50 కోట్లతో, తాండాలన్నింటికీ లింకు రోడ్లు 4 కోట్లతో సీసీ రోడ్లు వేయించానన్నారు. మానాలలో ఎవరికైనా ప్రాణాల మీదికి వస్తే ఏ కొరుట్లకో, మెట్పల్లికో ఎడ్ల బండిపై దవాఖానకు తీసుకెళ్లే పరిస్థితి నుంచి మానాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయించి ఇక్కడి ప్రజలకు వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మానాల అభివృద్ధికి మనసు పెట్టి ఇష్టంతో పనిచేశానన్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున గ్రామము, తాండాలన్నీ తరలివచ్చి తనకు స్వాగతం పలికి ఆశీర్వదించాయని ఆనందం వ్యక్తం చేశారు. మానాల ప్రజలు తమ భూములకు కాళేశ్వరం జలాలు కావాలని కోరుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్కు విన్నవించి సాధ్యమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ లక్ష్మీ యూత్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని లక్ష్మీ యూత్ సభ్యులు తెలిపారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ను ఎన్నికల వ్యయ పరిశీలకులు చిన్మయ్ పాటిల్ ప్రభాకర్ తాన్యా సింగ్ శనివారం పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఎంసీ ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీ కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. అంతకుముందు అబ్జర్వర్లు ఐడిఓసిలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ను సందర్శించారు. 1950 టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుతెన్నులు గమనించారు. చెక్పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాల పనితీరును, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును కంట్రోల్ రూమ్లో జీపీఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ల వెంట అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఎంసీ కమిటీ సభ్య కార్యదర్శి ఎన్ పద్మశ్రీ, నోడల్ అధికారి పాపయ్య తదితరులున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 26 నామినేషన్లు ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి దాఖలయ్యాయని అన్నారు. 13వ తేదీ స్క్రూటీనీ, 15వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గుర్తుల కేటాయింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఎలక్షన్లు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తానికి ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 26 మంది అభ్యర్థులు 43 నామినేషన్స్ వేయడం జరిగింది. దీంట్లో నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ 6, తర్వాత రిజిస్టర్ అయ్యి గుర్తింపు లేని పార్టీలు 9 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. తర్వాత 11 మంది ఇండిపెండెంట్స్, మొత్తం 26 మంది క్యాండిడేట్స్ నామినేషన్స్ వేయడం జరిగింది. సోమవారం 13వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది, నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత 15 నాడు క్యాండిడేట్స్ను ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళు 15th వరకు చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ అయిన తర్వాతనే సింబల్ అల్టిమేట్ ఉంటుంది. ఫర్దర్గా అన్ని ఏర్పాట్లు కూడా దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణం నుండి జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గోర్త దేవేందర్ మాట్లాడుతూ, ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు తదితరులున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ సమీపంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. వివిధ రకాల నూతన టపాకాయలతో విక్రయదారులు, కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. పిల్లలు సైతం నూతన టపాకాయలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో విక్రయదారులు నూతన రకాల టపాకాయలను విక్రయిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్లో 42వ టాలెంట్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా ఆర్టిస్ట్ శ్రీమతి రాజశ్రీ, రామ సందలియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమృతలత ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. టాలెంట్ షో సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న కళా నైపుణ్యాలు ఇటువంటి కార్యక్రమాలతో బయటికి వస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం విజయ్ హైస్కూల్లో టాలెంట్ షో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత దివాకర్, కిరణ్, బాల, వసంత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. 2 సార్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించిన ఆర్మూర్ మండల ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆర్మూర్ మండలాన్ని అభివృద్ధి చేసి చూపుతానని జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు.
మాక్లూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సంక్షేమ ఫలాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 పర్యాయాలు మాక్లూర్ మండల ప్రజల ఆశీర్వాదంతో గెలుపొంది అధికారంలోకి వచ్చారని, ప్రస్తుతం మరోసారి ఆశీర్వదిస్తే భారీ మెజారిటీతో గెలుపొంది అహర్నిశలు మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్వారి గోపీకృష్ణ అధ్యక్షతన తపస్వి నిలయంలోని విద్యార్థులకు దీపావళి పండుగ సందర్భంగా ఉచితంగా వారికి టపాకాయలు, స్వీట్స్ అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్వారి గోపీకృష్ణ మాట్లాడుతూ తమ వంతు సేవలు ఎల్లప్పుడూ విద్యార్థులకు ఉంటాయని, ముందుగా దీపావళి పండుగ మీ జీవితంలో వెలుగులు నింపి ఉన్నత స్థాయిలో నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్, కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, సభ్యులు పుష్పాకర్ రావు, చౌటి లింబాద్రి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మీ సంస్థ ద్వారా తెలియజేస్తే దాన్ని మేము వీలైనంత మటుకు తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క టపాసులు చాలా చక్కగా కాల్చుకొని సంతోషం, మానసిక సంతోషం ఇది. కొంతమందికి తింటే సంతోషం వస్తుంది, కడుపు నింటుంది, కానీ దీనికి మానసిక సంతోషం వస్తుంది. అక్కడ మాకు తోచినంత సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాము. ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రాజెక్ట్ చైర్మన్ గారు తులసి కుమార్ వ్యవహరించారు. వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మీ ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు ఇక ముందు ఏవైనా అవసరాలు ఉన్నట్లయితే అవి యొక్క మా క్లబ్ ద్వారా తీరుస్తామని మరొకసారి మీకు తెలుపుతూ, ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద గల క్షత్రియ స్కూల్లో విద్యార్థులు క్షత్రియ అరణ్య అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి గంగాధర్, ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ప్రకృతి సంపదకు, ప్రకృతి అందానికి మన దేశం నిలయమని అన్నారు. అటువంటి ప్రకృతి వనాన్ని బయట ప్రపంచంలోకి వెళ్ళి చూడలేకపోతున్న పూర్వ ప్రాథమిక విద్యార్థుల కొరకై కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ప్రకృతి వనంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అటవీ అంతా కలియదిరిగారు. విద్యార్థుల అడవి జంతువులు వేషధారణ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులు సింహం, పెద్ద పులి, ఎలుగుబంటి లాంటి క్రూర జంతువుల వేషధారణ మరియు ఏనుగు, కుందేలు లాంటి అడవి జంతువుల వేషధారణలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ క్షత్రియ అరణ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రకృతి, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ మరియు పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అడవులు మానవాళికి ఎలా ఉపయోగపడుచున్నావో వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బీసీల సీట్లను కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్లో జరిగిన గోసంగి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దళితులకు ఇచ్చే అన్ని పథకాలకు గోసంగి కులస్తులకు వర్తింపజేస్తాయని చెప్పారు. దళిత బంధు కొందరికే ఇచ్చారనే ఆందోళన వద్దని, విడతల వారీగా అందరికీ వస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయడం లేదని, కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. మోదీ అస్వస్థత పాలన విధానాల వల్ల నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. ప్రజల అభిష్టానం మేరకే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వమని కవిత చెప్పారు. గాంధీ భవన్లో రేవంత్ అనే గాడ్సే దూరిండని, అందుకే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ పులిని చూసి నక్క వాతులు పెట్టుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై
అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యి దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. కేసీఆర్ గారు మాత్రం ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ అంటే మేము మీకు దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ సమస్య ఉన్నది, మీరు ఇట్లా అనుకుంటున్నారు అని వారి చెవుల వేయంగానే తక్షణమే వారు మద్దతు చేసినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు నేను ఒక రోజు ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక బోధకాలు ఉన్నాయని వచ్చిండు. బోధకాలు ఉన్నాయని వచ్చి మాకు బోధకాలు ఉన్నది, నాకు ఇంట్లో ఏం చేసుకునే పని చేసుకోరాదు, బయటికి పోరాదు, ఇంటి వాళ్ళకు భారం అయిపోయినా, నాకు నేనే భారం అయిపోయినా, సమాజానికి భారం అయిపోయినా ఏదన్నా సాయం చేసి పెట్టు అని వచ్చింది. వస్తే లక్కీగా అదే రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం వస్తే వారు నేను కోరిన ఇట్లా మరి అడుగుతున్నారు, మరి ఈయనొక్కడే ఉన్నాడు అని రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో మనం ఏమైనా చేయగలుగుతామా అని అంటే వారు తక్షణమే స్పందించి చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఎంతమంది ఉన్నారో చూడండి, వెతకండి, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇద్దామని అదే క్షణంలో అనౌన్స్ చేసి నిర్ణీత సమయంలో మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా దీపావళి పండుగను పురస్కరించుకుని రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు మాత్రమే టపాకాయలు పేల్చవాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిశ్శబ్ద ప్రదేశాలు అనగా స్కూల్స్, హాస్టల్స్, నర్సింగ్ హోమ్స్, ప్రైమరీ మరియు జిల్లా హెల్త్ కేర్ సెంటర్స్, విద్యాలయాలు, కోర్టు, ప్రార్థన మందిరాల సమీపంలో దాదాపు 100 మీటర్ల పరిధిలో టపాకాయలు పేల్చాలన్నారు. టపాకాయల విక్రయం నిర్వహించే దుకాణదారులు పోలీసు అనుమతి లేనిదే దుకాణాలు నెలకొల్పరాదని సిపి కల్మేశ్వర్ ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి సంబంధిత పోలీస్ డివిజన్ల అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందగలరు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజన్ స్థాయి అధికారిని సంప్రదించాలని సిపి తెలిపారు. ఎవరైనా సంబంధిత పోలీస్ డివిజన్ స్థాయి అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునన్నారు. టపాకాయల దుకాణదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలని, టపాకాయల దుకాణాలకు సంబంధించిన ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెనని, ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎస్ఓసి సర్టిఫికెట్ను పొందుపరచాలన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదన్నారు. జనరద్దీ గల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదన్నారు. తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్కు సంబంధించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ దరఖాస్తు ఫారం పోలీస్ వెబ్సైట్ www.nizamabadpolice.in ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది. అట్టి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో సంబంధిత ఏసీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో అర్సపల్లి చౌరస్తాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రయాణిస్తున్న కారును మరోసారి ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో అర్సపల్లి చౌరస్తాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు మరోసారి తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి ఎమ్మెల్సీ కవిత అధికారులకు సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు గాను ఎమ్మెల్సీ కవితకు, ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పోలీసులు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. కమ్మర్పల్లి మండలంకు ఎనలేని నిధులను సమకూర్చాం. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. అంకాపూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. మాక్లూరులో గల్లీ గల్లీకి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ప్రతి అధికారి ఎన్నికల నియమావళి పాటించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు, సలహాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి మొత్తం 26 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.